ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడానికి చర్యలు చేపట్టింది. నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం నూతన సంస్కరణలు శరవేగంగా చేపట్టింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాక్ ప్యాక్లు ఇచ్చే విధంగా జీవో నంబర్ 28ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు జూలై 15వ తేదీలోపు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అనంతరం నూతన జీవోను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు అందించనున్నారు. నంద్యాల జిల్లా ఆర్ఐఓ సునీత మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. తర్వాత మనకి ఇయర్కు సంబంధించి మనకు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పాఠ్య పుస్తకాలు మనకి అందజేస్తాము గవర్నమెంట్ కళాశాలకు అని చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగానే యూనిఫామ్స్, బ్యాగ్స్ కూడా ఇమ్మీడియట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మనకి యూనిఫామ్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్కి వచ్చినట్లయితే అందరూ కూడా మనకి ఆ కళాశాల విద్యార్థులందరూ కూడా మనకి ఒకే విధమైనటువంటి మనకి అపీరెన్స్ కలిపి ఒకే విధమైనటువంటి భావన వల్ల కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు బట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇవి మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి గవర్నమెంట్ కళాశాలలో మనకి అడ్మిషన్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా అడ్మిషన్స్ ప్రాసెస్ అనేటువంటిది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala Communications.